దళితులకు మీరు ఇచ్చిన ఆర్థిక స్వేచ్ఛ ఇదేనా మీ చంద్రబాబు నాయుడు జీవోను అభయన్స్లో పెట్టింది? నేను ముఖ్యమంత్రి గారిగా చెప్తానా, ముఖ్యమంత్రి గారు వినండి, చంద్రబాబు నాయుడు గారు వినండి, మీ కొండారెడ్డి గారు చెప్తాండేది ఏంటంటే, నువ్వు ఏ జీవోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దళితుల కోసం ఇచ్చిన జీవోను అభయన్స్లో పెట్టినావో మేమేందో మోసం చేసినామని. మీ కొండారెడ్డి ఏం చెప్తున్నాడంటే, ఆ జీవో నువ్వు అభయన్స్లో నుంచి ఎప్పుడు గడ్డకు తెస్తావో అప్పుడు ఇమ్మీడియట్గా ఈ దళితులకు నేనే మోసం చేసి నేనే తీసుకుంటాను పత్రికల ముందు చెప్తున్నాడు. అంటే మీ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేల పిల్లలు దళితులకు ఏ స్వేచ్ఛనిస్తున్నారు, దళితులకు ఏ ఆర్థిక భద్రతనిస్తున్నారు, చట్టంలోని నిబంధనలను ఏ మేరకు గౌరవిస్తున్నారనే సత్యాన్ని మీరు గ్రహించాలా ముఖ్యమంత్రి గారు. నేను కొండారెడ్డి గారు కూడా అడుగుతానా, ఈ భూమి ప్రభుత్వాందే, దళితులకు ఇచ్చిన డీగేటే. ఏ రోజైతే దళితులు వేరే వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసి నిబంధనలు ఉల్లంఘన చేసినారో ఆ రోజే ఆ డీగేటి పట్టా మీద వాళ్ళకి హక్కు అధికారం కోల్పోయినారు. కోల్పోయిన తర్వాత ఏ విధంగా వాళ్ళకి హక్కు ఉందని చెప్పి నువ్వు మాట్లాడతావు? ఇంకొక మాట అడుగుతా, 75 నుంచి ఈ బుద్ధుడి వరకు 25 వరకు 85, 95, 2005, 2015, 25, 50 ఏళ్ళు లేనిది. ఈ 50 సంవత్సరాలలో ఎప్పుడైనా సరే మన బిడ్డల మీద ఒట్టే చెబుదాం, ఒక్క సంవత్సరం సాగు చేసినారా వాళ్ళ భూమిని? ఒక్క సంవత్సరం, ఇదిగో ఈ సంవత్సరం ఈ భూమిని వ్యవసాయం చేసినాము, పంట పెట్టినామని చెప్పి రికార్డులలో కానీ, రికార్డులో కంటే భూమిలో కానీ, లేకపోతే ఇరుగు పొరుగు భూములతో కానీ చెప్పించగలుగుతావా? శిస్తు కట్టినారా ఒక్కరోజన్నా మీరు? 490 రూపాయలు, 490 రూపాయలు శిస్తు కట్టాలి సంవత్సరానికి, కట్టినారా? శిస్తు కట్టక, భూమిని సాగు చేయక, పంట పండించక, ఆ భూమిని ఇతరులకు అమ్మకూడదంటే అమ్మిన తర్వాత ఇంకా డీగేటి పట్టా దళితులకు ఏ విధంగా హక్కు ఉంటుంది కొండారెడ్డి? ఏ విధంగా చట్టబద్ధత ఉంటుంది? చట్టబద్ధత లేని డీగేటి పట్టా మీద చట్టబద్ధత కల్పించడానికి నీ రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తానావు. వ్యవసాయం చేయి భూమిని శిస్తు కట్టని భూమికి శిస్తు కట్టినట్టు వ్యవసాయం చేసినట్టు దొంగ సర్టిఫికెట్లు సృష్టించే ప్రయత్నం చేస్తానావు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి జీవోను అభయన్స్లో నుంచి గడ్డకు తెచ్చిన తర్వాత దాన్ని చట్టబద్ధత కల్పించినట్టు చేసి దళితులకు అప్పజెప్పి ఆ తర్వాత పప్పులకు బెల్లాలకు 10 లక్షలు వాళ్ళ చేతుల్లో పెట్టి 10 కోట్ల భూమిని నీవు నీ అనునీయులు పంచుకునేదానికి కుట్ర చేస్తున్నారని నేను చెప్పిన ఉపోద్ఘాతం. దాన్ని నువ్వు ధృవీకరించినావు, 1-2 అబద్ధాలు చెప్పినావు. 2.5 కోట్లు తీసుకునేది అంగీకరించలే, చట్టబద్ధత ఉంటే చేస్తానని చెప్పి నిజాయితీగా ఒప్పుకున్నావు. మాంసం తింటానా మెడకేసుకుంటా అని చెప్తున్నావు. దళితులకు మేము దక్కనీయము, మేమే తీసుకుంటాం రాజకీయ పలుకుబడి పెద్దరెడ్డి గారు అని చెప్పి చెప్తున్నావు. నాకు అనుకూలంగా పనిచేసిన లక్ష్మీరెడ్డికి ముని వరకు నేను పని చేసి పెడతా, నా పలుకుబడిని ఉపయోగించి అగ్రభాగం తీసుకుంటా అని చెప్తున్నావు. ఇది ప్రజలారా మన ఊరి ఎమ్మెల్యే కుమారుడు, ఎమ్మెల్యే యొక్క భాగవతం. నేను ఎమ్మెల్యే గారిని అడుగుతానా, ఇంతమందికి నీతులు చెప్తావు వరదరాజిరెడ్డి గారు, ఇంతమందికి శుద్ధులు చెప్తావు వరదరాజిరెడ్డి గారు, ఉద్యోగస్తులందరినీ మందలిస్తావు, దేవుని పటాల మీద ప్రమాణం చేపిస్తావు, లంచం తీసుకోవద్దంటావు, ప్రజాసేవ కోసమే నేను ఉండా అంటావు, 85 ఏళ్ల వయసులో కూడా నేను ప్రజలకు సేవ చేసేదానికే ఉండా అని చెప్పి ఇంత గొప్పలు చెప్పి నీవు నీ ఇంట్లో నీ కుమారుడు చేస్తా ఉండే అవినీతి గురించి నీకు తెలియదా? దళితులకు అన్యాయం చేస్తా ఉండేది తెలియదా? లేకుంటే నీ అనునీయులకు కట్టబెట్టే దానికోసం చట్టంలో ఉండే పొరపాట్లను లొసుగులను ఉపయోగించుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, 100 కోట్ల రూపాయలు సంపాదించేదానికి ఆర్జనకు ప్రయత్నం చేస్తూ ఉంటే నీ ఇంట్లో ఉండి నీకు తెలియదా వరదరాజిరెడ్డి గారు? తెలుసు, నీ లక్ష్యం ఒకటే, నీ కాలం ముగిసిపోయే లోపల, నీ రాజకీయ పదవి ముగిసిపోయే లోపల నీ కుమారునికి 100 కోట్ల ఆస్తులను కూడబెట్టాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. చెప్పేందుకే ఇతరులకు నీతులుంటాయి, మనం ఆచరించేందుకు నీతులు పనిచేయవనే పెద్దలు చెప్పిన సామెత ప్రకారం ఈ ప్రొద్దుటూరులో ఉండే ప్రజలకు నీతులు చెప్పేందుకు మాత్రమే నీకు నీతులు ఉండాయి తప్ప ఆ నీతులను ఆచరించడానికి నీకు అవి లేవు, పనికి లేవు. మొట్టమొదట నీ కొడుకును అవినీతి నుంచి నువ్వు బయటికి తీసుకురాగలిగితే, ఆ తర్వాత నువ్వు ఉద్యోగస్తులు అవినీతి చేయకుండా చెప్పగలిగితే నేను సంతోషిస్తా. నీ కొడుకును నువ్వు నిరోధించగలిగితే అవినీతి మార్గం నుంచి, ఆ తర్వాత మాకు నువ్వు శుద్ధులు చెప్పగలిగితే నీ పెద్దరికాన్ని, నీ అనుభవాన్ని నేను స్వీకరిస్తా. నీ కుమారుడు అవినీతిపరుడే, నీవు అవినీతిపరునివే. ఇంకా నువ్వు అవినీతిపరునివి, నీ కుమారుడితో అవినీతితో పాటు క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఆయనకు క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. తన యొక్క ఆర్జన కోసం, ధన సంపాదన కోసం పలుకుబడిని ఉపయోగించడమే కాకుండా ఎక్కడైనా ఆ పలుకుబడికి లోపడకుండా ఉంటే వాళ్ళ మీద హింసతో కూడిన దాడి చేయడానికి కూడా వెనుకాడని మనిషి నీ కుమారుడు. అందుకు చరిత్ర చెప్తా ఉండే సాక్ష్యమే ఈవి సుధాకర్ రెడ్డి, అందుకు చరిత్ర చెప్తా ఉండే సాక్ష్యమే శివగణేష్, అందుకు చరిత్ర చెప్తా ఉండే సాక్ష్యమే ఆడిటర్ అయిన బ్రాహ్మణుడు, అందుకు చరిత్ర చెప్తా ఉండే సాక్ష్యమే
నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని హింసాత్మక సంఘటనలకు నీ కుమారుడు పాల్పన్నాడు. అందుకు కారణమే రాజకీయ వైరముతో 2019లో మిమ్మల్ని ఓడించినామనే ఒకే ఒక కారణంతో, లింగారెడ్డికి నేను సహకరించిననే కారణంతో నాపై హత్యా ప్రయత్నం పలుమార్లు చేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినారు. ఇన్ని హింసాత్మక చర్యలు పెట్టుకునే నీ కుమారుడు, నీవు మంచివాళ్ళు కాదు. చట్టబద్ధత దళితుల భూమికి లేదు. నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా నేను లక్ష్మీరెడ్డికి ముని వరకు చెప్తా ఉన్నా, మీరు ఇచ్చిన 2.5 కోటి ఏట్లో వేసినట్టే, మీరు ఇచ్చిన దళితులకు ఏట్లో వేసినట్టు కాదు. కారణం, పేదవారైన ఆ దళితులకు కనీసం ఆ 10 లక్షల చొప్పు డబ్బులైనా ముట్టినాయి, ఆ 10 లక్షలైనా ముట్టినాయి. అదొకటి మీకు అనవసర పుణ్యమే జరుగుతుందిలే. భూమి రాదు, దళితులు ఇచ్చిన 10 లక్షలకు మీకు పుణ్యం జరుగుతుంది. అగ్రామణి వాళ్ళకంగా మీరు డబ్బులు ఎంత ఇచ్చినారు, ఏమి ఇచ్చినారంటే, పెద్ద సుబ్బన్న, నడిపి సుబ్బన్న, చిన్న సుబ్బన్నకు ఓ 10 లక్షలు లెక్కిచ్చినారు. పెద్ద సుబ్బన్న వాళ్ళకు వాళ్ళ పిల్లోడు శ్రీకాంత్ అని ఉంటాడు, ఆ పిల్లోనితో మాట్లాడుకున్నారు. ఆ పిల్లోనికి 50 లక్షలు లెక్కిచ్చినారు. 50 లక్షలు లెక్కిచ్చి 50 సెంట్ల భూమి మీకు ఇస్తామని వాళ్ళకు మాట్లాడుకున్నారు. ఇదంతా తతంగం జరిగిన తర్వాత నువ్వు విత్డ్రా చేసుకుంటే కన్నా 2 ఎకరాల 94 సెంట్లు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు లోక్ అదాలత్లో. అగ్గిరాముడు వాళ్ళ ఒక అన్న 2 ఎకరాల 94 సెంట్లు విత్డ్రా చేసుకునేందుకు ఇప్పుడు నగదు లెక్క 50 లక్షలు ఇచ్చినారు అతనికి. 50 సెంట్ల భూమిని తర్వాత మీకు ఇస్తామని చెప్పినారు. అగ్రిమెంట్లు కూడా రాసుకున్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఎవరికి పంచుతారు? 50 సెంట్లు. 50 సెంట్లు అగ్గిరాముని వాళ్ళకంట, మిగతా భూమి వీళ్ళకంట. ఈ దళితులకేమో 10 లక్షలు మాత్రమే లెక్కంట. వచ్చిన దాంట్లో పెట్టుబడి పెట్టే మునివరకు ఇంతంట. లక్ష్మీరెడ్డి రాజకీయంగా మీకు ముఖ్యం కావాల్సిన వాడు కాబట్టి ఒక భాగం అంట, నువ్వు నాయకునివి ఎమ్మెల్యే కొడుకు కాబట్టి నీకు సొగ భాగం అంట. ఎవరు భాగాలు ఎవరు పంచుకుంటున్నారు? ఎవరు ఆస్తికి ఎవరు వారసులు? సత్యనారాయణ రెడ్డి భూమి అది. సీలింగ్ యాక్టులో భూమి పోయింది, ప్రభుత్వం పరబోయింది, దళితులకు డీగేట్ అయింది, తర్వాత తప్పుడు రిజిస్ట్రేషన్లైనాయి, ఆ తర్వాత కొండారెడ్డికి భాగమంట. ఇది పుట్టుక ఎక్కడ, బాగా పరిష్కారాలు ఎక్కడ? మీరు మళ్ళా మాకు నీతులు. అసహ్యమవుతుంది మీతో ఆ నీతులు చెప్పించుకోవాలనే. నీతులు ఎవరు చెప్పాలంటే కదా, ఎప్పుడే కానీ నిజాయితీ తప్పకుండా, నీతి తప్పకుండా, అవినీతి మార్గంలో 1 రూపాయి సంపాదించకుండా, అవినీతి మార్గంలో ఏమీ చేయకుండా ఉండేవాళ్ళు నీతులు చెప్తే పొరవాలి. మేము 90 పైసలు నీతిగా ఉండి మా రాజకీయ జీవితంలో 10 పైసలు రాజకీయ ప్రయోజనాల కోసం, మా మనసుల కోసం నీతి తప్పి ప్రవర్తించినాం మేము ఎస్ ఒప్పుకుంటాం. ఆ 10 పైసలు నీతి తప్పినందుకే నీలాంటి వాళ్ళకు మేము చెప్తా ఉంటాం, ఎప్పుడన్నా రాజకీయ జీవితంలో ఉండే మనము నీతి గురించి మాట్లాడుకోవడం శుద్ధ దండగా. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నువ్వు పతివ్రతవు కాదు, రాజకీయ జీవితంలో ఉండే ఎవ్వరూ పతివ్రతలు కాదు. ఎక్కడో ఒక చోట తప్పు చేయాల్సిందే. అది డబ్బు కోసమో, ఓటు కోసమో, మనిషిని కాపాడుకునే దానికోసమో, మన మనసులు అసాంఘిక కార్యకలాపాలు చేసినప్పటికీ కూడా పోలీసుల నుంచి, చట్టం నుంచి మన వాళ్ళని రక్షించుకునే దానికోసమో మనం తప్పు చేస్తాం. మరి ఇంత నిజాయితీగా నేను ఒప్పుకున్నప్పుడు, నీ కొడుకు ఇంత నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు నువ్వు ఒప్పుకోవే వరదరాజరెడ్డి? కారణం, నువ్వు చాలా లోతైన మనిషివి, చాలా నిగూఢమైనటువంటి మనిషివి. నీ పేరు వరదరాజరెడ్డిని మీ నాయన మేము తప్పు పెట్టినారు. నీ పేరు రహస్యముని పెట్టిండాల. రహస్యానికి ప్రతిరూపమే ఘోష పంచగట్టిన జుబ్బా వేసినటువంటి వరదరాజరెడ్డి. అంత నిగూఢమైన మనిషివి నువ్వు. నీ కొడుకన్నా నిజాయితీగా ఒప్పుకున్నాడు, నువ్వు అది కూడా ఒప్పుకునే మనస్తత్వం నీకు లేదు. మళ్ళీ చివరిగా చెప్తాను ప్రజలకు, ఈ భూమిని కాజేసేదానికి వాళ్ళు అంగీకరించినారు. ఈ డీగేడి పట్టా మీద చట్టబద్ధత లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆస్తిని ఇతరులకు విక్రయించినారో అప్పుడే దాని మీద వాళ్ళ చట్టబద్ధత కోల్పోయినారు.